హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం సర్పయాగం అనే భారత పురాణ కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది వడ్డాద్రి పాపయ్య గారు. ధౌమ్యుడనే ఋషి వద్ద 3 శిష్యులు ఉండేవారు. వారి భక్తి శ్రద్ధలు పరీక్షించడానికి గురువుగారు ఆ శిష్యులను నానా హింసలు పెట్టేవాడు. నిర్దయుడైన దౌత్యుడి వద్ద శిష్యుడిగా వెట్టి చాకిరీ చేసి వేదుడనేవాడు ఒకడుండేవాడు. చదువు పూర్తి చేసి వివాహమాడై ఆశ్రమం ఏర్పాటు చేసుకుని శిష్యులను చేర్చుకున్నాడు. అయితే అతను గురువు ఆశ్రమంలో అష్టకష్టాలు పడ్డాడేమో. తన శిష్యులను చక్కగా ఏ పని చెప్పక ఎంతో చక్కగా విద్యాబుద్ధులు నేర్పుతూ వచ్చాడు. వేదుడి శిష్యులలో ఉదంగుడనే వాడొకడుండేవాడు. ఇతను చదువు పూర్తి చేసి పెళ్లి చేసుకోవటానికి గురువుగారి అనుమతి పొందినవాడై, అయ్యా, నాకు గురుదక్షిణ ఇవ్వాలనుంది, ఏమివ్వమంటారు అని అడిగాడు. నాకు తెలీదు, నా భార్య ఏం కావాలంటుందో అడుగు అని వేదుడు జవాబు చెప్పాడు. గురుపత్ని ఉదంగుడితో, మరి 4 రోజులకు నేను పుణ్యక వ్రతం చేద్దామనుకుంటున్నాను. పౌమ్యుడనే రాజు వద్ద కుండలాలున్నాయి, వాటిని తెచ్చి ఇచ్చావో అవి ధరించి వ్రతం చేసుకుంటాను అన్నది. అలాగేనని ఉదంగుడు పౌమ్యుడి వద్దకు బయలుదేరి వెళ్ళి ఆయనతో తాను వచ్చిన పని చెప్పాడు. రాజు అతనితో, నా భార్య అంతఃపురంలో ఉంటుంది, ఆమెను అడిగి కుండలాలు తీసుకోవచ్చు అన్నాడు. ఉదంగుడు పౌమ్యుడి భార్య వద్దకు వెళ్ళి తన గురుదక్షిణ సంగతి చెప్పి గురుపత్ని కోసం కుండలాలు అడిగాడు. ఆమె సంతోషంతో కుండలాలు తనకిస్తూ, అయ్యా, ఈ కుండలాల మీద తక్షకుడు కన్నేసి ఉంచాడు, వాటిని అతడి పాలపడకుండా ఎలా కాపాడుకుంటావో అని హెచ్చరించింది. కుండలాలు పుచ్చుకొని ఉదంగుడు పౌమ్యుడి వద్దకు వచ్చి, రాజా, నేను వచ్చిన పని పూర్తయింది, వెళ్ళొస్తాను అన్నాడు. నీ వంటి అతిథి రాక వచ్చి భోజనం చేయకుండా వెళ్ళటమా? నా ఆతిథ్యం స్వీకరించాలి అన్నాడు రాజు. ఉదంగుడు సమ్మతించి భోజనానికి కూర్చున్నారు. అన్నంలో వెంట్రుకొచ్చింది. అశుచిగా భోజనం పెట్టాడని ఆగ్రహించి ఉదంగుడు రాజును గుడ్డివాడు కమ్మని శపించాడు. బ్రాహ్మణుడు తన్ను అకారణంగా శపిస్తాడా అని రాజు ఎదురు శాపం పెట్టి, నీకు సంతు లేక పోవుగాక అని శాపం పెట్టాడు. ఆ కారణంగా ఇద్దరూ తొందరపడ్డాడు. అన్నంలో వెంట్రుకొచ్చినంత మాత్రాన ఉదంగుడు రాజును శపించవలసిన అవసరం లేదు. ఉదంగుడు వెంట్రుక చూపుతున్నప్పటికీ గమనించక ప్రతి శాపం ఇవ్వటం రాజుది పొరపాటే. ఇద్దరు పశ్చాత్తాపడ్డారు. ఉదంగుడు తన శాపాన్ని ఉపసంహరించాడు, కానీ అలా తన శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి రాజుకు లేకపోయింది. ఉదంగుడు రాజు చేత శాపం పొంది కుండలాలు పుచ్చుకొని అరణ్య మార్గాన గురువుగారి ఆశ్రమానికి వస్తూ ఉండగా ఒక చెరువు వచ్చింది. ఆచమనం చేద్దామనే ఉద్దేశంతో ఉదంగుడు కుండలాలను చెరువు గట్టున ఒక చోట పెట్టి నీటి వద్దకు వెళ్ళాడు. అతనలా వెళ్ళగానే తక్షకుడు వాటిని కాస్త సంగ్రహించేశాడు. ఈ తక్షకుడు దిగంబర మానవ రూపంలో కాసేపు కనిపిస్తూ కాసేపు కనిపించకుండా ఉదంగుడి వెంట వస్తూనే వచ్చాడు. తక్షకుడు కుండలాలు తీసుకున్న మరుక్షణమే ఉదంగుడు పరిగెత్తుకుంటూ వచ్చి పారిపోతున్న తక్షకుడిని పట్టుకున్నాడు. కానీ తక్షకుడు అంతలోనే పాముగా మారి అక్కడ ఉన్న ఒక బిలంలో దూరి నాగలోకంలో తన ఇల్లు చేరుకున్నాడు. ఉదంగుడు పట్టుదలతో ఆ బిలాన్ని తవ్వుకుంటూ పాతాళంలో ఉండే నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ కనిపించిన నాగులందరికీ దండాలు పెట్టాడు. అయితే ఒక్కరూ అతనికి కుండలాలు తిరిగి ఇప్పించలేదు. అతను చుట్టూ కలయ చూశాడు. అతనికి కొన్ని వింతలు కనిపించాయి. ఒకచోట 2 స్త్రీలు తెల్ల పోగులతోనూ నల్ల పోగులతోనూ బట్టలు నేస్తున్నారు. మరొక చోట 6 పిల్లవాళ్లు 12 ఆకులు గల చక్రాన్ని తిప్పుతున్నారు. మరొక చోట ఒక గొప్ప జాతి గుర్రం నిలబడి ఉంది. దాని మీద ఒక పురుషుడున్నాడు. ఉదంగుడు ఆ పురుషుణ్ణి సమీపించి ఆయనను స్తోత్రం చేశాడు. ఆ మనిషి సంతోషించి, ఏం కావాలో కోరుకో అన్నాడు. అయ్యా, నాకు ఈ నాగలోకమంతా వశం కావాలి అన్నాడు ఉదంగుడు. ఆ మనిషి సరే అన్నాడు. ఉదంగుడు చూస్తుండగానే ఆ మనిషి ఎక్కిన గుర్రం నుంచి పొగలు మంటలు బయలుదేరాయి. నాగలోకమంతటా పొగ చుట్టుకుంది. తక్షకుడు భయపడి కుండలాలు తెచ్చి ఉదంగుడికి ఇచ్చేశాడు. ఉదంగుడు కుండలాలు సంపాదించాడే గాని వ్రతం గడువు లోపల వాటిని గురుపత్నికి ఎలా అందజేయాలా తెలియక దీనుడైపోయాడు. గుర్రం మీది మనిషి అతని దైన్యస్థితిని గమనించి కారణం తెలుసుకుని, ఈ గుర్రం ఎక్కువ, గడువు దాటకుండా గురువుగారింటికి చేరుతావు అన్నాడు. ఉదంగుడు ఆ గుర్రం ఎక్కి గురువుగారింటికి వెళ్ళి తరుణం మించిపోకుండా గురుపత్నికి కుండలాలిచ్చాడు. తరువాత ఉదంగుడు తన గురువుగారితో జరిగిందంతా చెప్పి తను నాగలోకంలో చూసిన దృశ్యాలకు అర్థం అడిగాడు. నువ్వు పాతాళంలో చూసిన స్త్రీలు ధాత విధాత. వారు నేసే బట్టల్లో తెల్లని పోగులు పగళ్ళు, నల్లనివి రాత్రులు. నీకు కనిపించిన 6 కుర్రవాళ్లు 6 ఋతువులు. వారు తిప్పే చక్రం సంవత్సరం.
దాని గల 12 ఆకులు 12 మాసాలు. నీకు గుర్రం మీద మనిషి కనిపించాడే, ఆ మనిషి వర్జనుడు. ఆయన ఎక్కిన గుర్రం అగ్నిదేవుడు అన్నాడు వేదుడు. ఉదంగుడు గురువు దగ్గర సెలవు పుచ్చుకొని బయలుదేరాడు. అతనికి తక్షకుని తలుచుకున్నప్పుడల్లా మండిపోతుంది. అందుచేత అతను తిన్నగా హస్తినాపురానికి వెళ్ళి అక్కడ రాజుగా ఉన్న జన్మేజయుని చూసి ఆశీర్వదించి, రాజా, ఏమిటిది? నీ ముఖ్య ధర్మాన్ని నిర్వర్తించకుండా ఇలా ఎంతకాలం తాత్సారం చేద్దామనుకుంటున్నావు అని మందలించాడు. జన్మేజయుడు ఆశ్చర్యపడి, మునీశ్వర, నేను రాజ్యపాలనలో గాని క్షత్రియ ధర్మంలో కానీ ఏ లోపం రాకుండా పరిపాలన సాగిస్తున్నానే. అయినా నా వల్ల జరగవలసినది ఏదన్నా ఉంటే అనతి ఇవ్వండి అన్నాడు. ఉదంగుడు జన్మేజయుడికి తన కథ అంతా చెప్పి, నేను గురుపత్నికి కుండలాలు తెచ్చేటప్పుడు పాపిష్టి తక్షకుడు నన్ను ఇన్ని పాటలు పెట్టాడు. అసలు నీ తండ్రిని కాటు వేసి చంపింది ఈ తక్షకుడు కాదా? కశ్యపుడనే బ్రాహ్మణుడు అమోఘమైన తన ఔషధాలతో మీ తండ్రికి సర్ప విష ప్రమాదం లేకుండా చేద్దామని వస్తుంటే అతన్ని దారిలో అడ్డగించి అంతులేని ధనం లంచం పెట్టి పంపించేసిన వాడు తక్షకుడు కాదా? ఆ తక్షకుడిని నాగుల కులాన్ని భస్వం చేయటానికి వెంటనే సర్పయజ్ఞం ఆరంభించు అన్నాడు. జన్మేజయుడికి తన తండ్రి మరణ వృత్తాంతం తెలియదు. ఆయన మంత్రులతో ఇదంతా ఎలా జరిగింది అని అడిగాడు. వారతనికి జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు. అర్జునుడి కొడుకైన అభిమన్యుడు భారత యుద్ధంలో మరణించిన నాటికి అతని భార్య అయిన ఉత్తర గర్భవతిగా ఉంది. అశ్వత్థామ అపాండవం చేస్తానని బ్రహ్మశిరోనామాస్త్రం వేసినప్పుడు కృష్ణుడి దయ వల్ల ఉత్తర గర్భానికి ప్రమాదం తప్పింది. ఆమె పరీక్షిత్తును కన్నది. అతడు కృపుడి వద్ద విద్య నేర్చి పెద్దవాడై రాజ్యానికి వచ్చి అందరికీ తృప్తికరంగా రాజ్యం చేస్తూ వచ్చాడు. పరీక్షితుడికి వేట అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఒకనాడు ఆయన చాలా మృగాలను వేటాడి తన చేత దెబ్బతిని పారిపోయిన మృగాన్ని వెతుక్కుంటూ అరణ్యంలో శమీకుడనే ఋషి తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చి, మునీశ్వర, నా చేత దెబ్బతిన్న మృగం ఇటుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అది ఏ దిక్కుగా వెళ్ళిందో తెలిస్తే చెప్పండి అని అడిగాడు. శమీకుడు మౌనవ్రతం వహించి ఉండడం చేత పరీక్షితుడికి సమాధానం చెప్పలేదు. పరీక్షితుడి కోపం వచ్చి ఆ సమీపంలో పడి ఉన్న పాము కళేబరాన్ని వింటి మునతో ఎత్తి ఆ ముని మెడలో వేసి హస్తినాపురికి తిరిగి వెళ్ళాడు. అయితే పరీక్షితుడికి తాను చేసిన పని తప్పని తెలిసి పశ్చాత్తాపం కూడా కలిగింది. ఎందుకంటే చచ్చిన పామును మెడలో వేసినప్పటికీ ఆ ముని అతనిపై ఆగ్రహించలేదు, చెలించలేదు. శమీక మహామునికి శృంగి అనే ఒక కొడుకున్నాడు. అతను గురువుగారి ఇంటి నుంచి తండ్రి ఆశ్రమానికి వస్తుంటే దారిలో కృషుడనే స్నేహితుడు కనిపించాడు. మా తండ్రి క్షేమంగా ఉన్నాడా అని శృంగి అతన్ని అడిగాడు. పరీక్షితుడు మీ నాయన మెడలో చచ్చిన పామును వేసి వెళ్ళాడుగా అంటూ కృషుడు హాస్యం చేశాడు. శృంగి ముక్కోపి. అతను శాపోదకం పట్టి నా తండ్రిని అవమానించిన పరీక్షితుడు వారం లోపల తక్షుడి విషంతో చస్తాడుగాక అని శపించాడు. తరువాత శృంగి తండ్రి వద్దకు వెళ్ళాడు. చచ్చిన పాము ఇంకా ఆయన మెడలో వేలాడుతూనే ఉంది. అది కూడా తెలియక సమీకుడు యోగ సమాధిలో ఉన్నాడు. శృంగి ఆ పాము కళేబరాన్ని తీసి పారేసి తండ్రికి నమస్కరించాడు. వెంటనే సమీకుడు కళ్ళు తెరిచి శృంగిని చూశాడు. అప్పుడు శృంగి జరిగిందంతా తండ్రికి చెప్పి తాను పరీక్షితును శపించిన మాట కూడా చెప్పేశాడు. సమీకుడి మాట విని అదిరిపడి నొచ్చుకొని, నాయనా, ఎందుకంత తొందరపడ్డావు? ధర్మంగా ఏలే రాజుకు కీడు చేయొచ్చునా? రాజంటూ ఉండబట్టే కదా మనమైనా నిశ్చింతగా ఉంటున్నాం. మన తపస్సు నిర్విఘ్నంగా సాగుతుంది. అందులోనూ పరీక్షితుడు ధర్మరాజు లాంటివాడు. చిన్నతనం చేత ఈ పని చేశావు నువ్వు. చేతనైతే నీ శాపం ఉపసంహరించుకో అన్నాడు. ఆ పని తనకు సాధ్యం కాదన్నాడు శృంగి. అప్పుడు శమీకుడు తన శిష్యులలో గౌరవముఖుడనే వాణ్ణి పిలిచి, నీవు పరీక్షితుడి వద్దకు వెళ్ళి కుశల ప్రశ్నలు వేసి సావధానంగా శాపం గురించి తెలిపి తక్షకుడి బారిన పడకుండా తప్పించుకునే ఉపాయాలుంటే చూసుకోమను. ఈ మాట చెప్పి వచ్చేయి అన్నాడు. గౌరవముఖుడు అన్ని విషయాలు పరీక్షితుడికి సవినీయంగా చెప్పి తిరిగి వచ్చేశాడు. తరువాత పరీక్షితుడి మంత్రులందరూ ఆలోచించి ఒక ఒంటి స్తంభపు మేడ నిర్మించారు. అందులో గాలి కూడా సరిగా చొరవడానికి వీలు లేకుండా చేశారు. దాని నిండా విషాలకు విరుగుళ్ళు పేర్చారు. విషవైద్యులను మంత్రవేత్తలను ఆ మేడలో ఉంచారు. రాజు మంత్రులు అందులోనే ఉండి రాజ్యాంగమంతా నడిపించారు. 6 రోజులు క్షేమంగా గడిచాయి. శృంగి శాపం పెట్టింది మొదలు తక్షకుడిలో పరీక్షితును ఎలా చంపటమా అన్న ప్రేరణ కలిగింది. పరీక్షితుడికి పాము కాటు వల్ల ప్రమాదం ఉందని విని కశ్యపుడనే బ్రాహ్మణుడు రాజును పాము విషం నుంచి కాపాడటానికి హస్తినాపురానికి బయలుదేరి వస్తున్నాడు. ఈ సంగతి తక్షకుడికి తెలిసింది. అతను బ్రాహ్మణ రూపంలో కశ్యపుడి దారిలో కలుసుకొని, ఎవరు మీరు, ఎక్కడికి ప్రయాణం అని రకరకాల ప్రశ్నలు వేశాడు.
దానికి కశ్యపుడు జవాబుగా, నాకు పాము విషం చేత చచ్చిన వారిని, మాడి మసే బొగ్గైన వారిని కూడా బతికించే మంత్రం తెలుసును. పరీక్షితు మహారాజుకును తక్షకుడు కలిసి చంపుదాడట. నేనాయనను తిరిగి బతికించి ధర్మాన్ని రక్షించడమే కాక కీర్తి డబ్బుకు డబ్బు సంపాదించుకుంటాను అన్నాడు. అప్పుడు తక్షకుడు కశ్యపుడితో, అయ్యా, నేనే తక్షకుణ్ణి, పిడుగుపడి చచ్చిన వారైనా బతికి రావచ్చునేమో, కానీ నేను కలిసిన వారు మందులతోనూ మంత్రాలతోనూ తిరిగి బతకటం కలలో వార్త. అందుచేత నీవు వచ్చిన దారిని పట్టవచ్చు. నా మాటలో నీకు నమ్మకం లేదంటావా? ఈ మహావటవృక్షం చూడు. ఈ మర్రి చెట్టు ఎంతో విశాలంగాను ఎత్తుగాను పెరిగి ఆకులతోనూ కాయలతోనూ నిండి ఉంది. దీన్ని నేను కాటు వేస్తే ఏమవుతుందో చూడు అంటూ ఆ మర్రి చెట్టు మొదలను కాటు వేశాడు. మరుక్షణమే అంత చెట్టు కూడా బూడిద కుప్పగా రాలిపోయింది. అప్పుడు కశ్యపుడు ఆ బూడిదనంతా ఒక చోట పోగు చేసి తన మంత్రం చదివాడు. వెంటనే ఆ మర్రి చెట్టు ఎప్పటిలాగా అయి నవనవలాడింది. కశ్యపుడు మంత్రశక్తికి తక్షుడు నిర్ఘాంతపోతూ, అయ్యా, నా విషయానికైతే మంత్రం వేశారు గాని అమోఘమైన మునిశాపాన్ని మంత్రం నివారించగలదా? పరీక్షితుడు నీకిచ్చే డబ్బు కన్నా నేను చాలా హెచ్చు ధనమిస్తాను, తీసుకొని నీ దారిన నువ్వు వెళ్ళండి అన్నాడు. కశ్యపుడు కూడా కొంచెం యోచించి పరీక్షితుడికి కాలం తీరిపోయిందని నిశ్చయించుకున్నవాడే తక్షకుడి వద్ద అంతులేని డబ్బు పుచ్చుకొని వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన ప్రపంచానికి తెలియకపోవును. ఎలా తెలిసిందంటే, తక్షకుడు కశ్యపుడు మాట్లాడుకున్నది నిర్జనమైన అరణ్యంలో. అయితే దైవికంగా ఒక బ్రాహ్మణుడు కట్టెల కోసం అడవికి వెళ్ళి ఆ సమయాన ఆ మర్రి చెట్టు పైన ఉండి తక్షక కశ్యపుల సంభాషణ విన్నాడు. తక్షకుడు కాటు వేసినప్పుడు మర్రి చెట్టుతో సహా బూడిదైనాడు. కశ్యపుడు మంత్రం చదవగానే చెట్టుతో పాటు తిరిగి బతికాడు. ఆ తర్వాత ఈ సంఘటన అందరికీ చెప్పేశాడు. కశ్యపుడు డబ్బు తీసుకుని వెళ్ళిపోయాక తక్షుడు పరీక్షితుని చేరి కాటు వేయటానికి తగిన ఉపాయం ఆలోచించాడు. అతను కామరూపులైన నాగులను పిలిచి, మీరందరూ మునికుమారుల వేషాలు వేసుకొని పరీక్షితుండే మేడ దగ్గరికి పళ్ళు పూలు పట్టుకొని వెళ్ళండి, నేను కూడా అదృశ్యంగా మీ వెంట ఉంటాను అని చెప్పాడు. నాగులు అలాగే వెళ్ళి భవనంలో ఉన్న వారందరికీ పుష్పఫలాలు అందజేశారు. పరీక్షితుడు చాలా సంతోషించి వారందరికీ బహుమానాలు ఇచ్చి పంపించేశాడు. వారు తెచ్చిన ఫలాలను తన చుట్టూ ఉన్న వారందరికీ ఇచ్చి తను ఒక పండు తీసుకున్నాడు. దాన్ని పగలదీశాడు. అప్పుడు ఆయనకు ఆ పండులో నల్లని కళ్ళు, ఎర్రని శరీరం గల చిన్న పురుగు కనబడింది. పరీక్షితుడు ఆ పురుగును అందరికీ చూపి, నా శాపానికి గడువు సూర్యాస్తంలో తీరిపోతుంది. ఈ పురుగు నన్ను కాల్చినట్లయితే బ్రాహ్మణుడి శాపం తీరినట్టు అవుతుంది, నాకు ప్రాణభయము ఉండదు అంటూ ఆ పురుగును తన మెడ మీద ఉంచుకున్నాడు. అక్కడ ఉన్న వారిలో ఒక్కడు కూడా ఆయన నివారించటానికి ప్రయత్నించలేకపోయారు. అంతలోనే పురుగు గబాలన తక్షకుడిగా మారిపోయి తన శరీరంతో రాజును చుట్టివేసి, నేనే తక్షకుణ్ణి అని గట్టిగా అరిచి పరీక్షితుణ్ణి కాటు వేసి వెళ్ళిపోయింది. తక్షకుని చూస్తూనే రాజు పరివారం యావత్తు పిడుగుపడినట్లుగా చెల్లా చెదరైపోయారు. తక్షకుడి విషాగ్నికి ఒంటి స్తంభం మేడ నిలువునా బగబగా మండిపోయింది. చనిపోయిన పరీక్షితుడికి ఉత్తర క్రియలు జరిగినాయి. పరీక్షితుడు చనిపోయే నాటికి అతని కొడుకు జన్మేజయుడు బాలుడు. కానీ మంత్రులు అతనికే రాజ్యాభిషేకం చేసి పరిపాలన సాగించారు. తరువాత కాశీరాజు కూతురు పువిష్ట అనే కన్యను తెచ్చి జన్మేజయుడికి ఇచ్చి పెళ్లి చేశారు. జన్మేజయుడి కీర్తి క్రమంగా దశ దిశలా వ్యాపించింది. జన్మేజయుడికి మంత్రులు ఈ విషయాలన్నీ చెప్పి, మహారాజా, తక్షకుడు మీ తండ్రి గారికి చేసిన ద్రోహం గురించి బాగా ఆలోచించి ఈ ఉదంగ మహామునికి తృప్తి కలిగేలాగా చెయ్యండి. తక్షకుడు దుర్మార్గుడు కనుకనే ఒక బ్రాహ్మణుడు శాపం పెట్టినంత మాత్రాన మీ తండ్రి గారి ప్రాణాలు తీశాడు అన్నారు. జన్మేజయుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆయన మంత్రులతో, ఆ శాపం తక్షకుడికి ఒక సాకుగా దొరికింది. అతడి కోరిక మా తండ్రి అపకారం చెయ్యాలనే, అందుకే గదా మహామంత్రవేత్త అయిన కశ్యపుణ్ణి దారిలో అడ్డగించి లంచం పెట్టి తిప్పి పంపేశాడు. నేను తప్పక యాగం చేసి తక్షకుణ్ణి మొదలైన సర్పాలన్నింటినీ యాగాగ్నిలో బూడిద చేస్తాను. అందువల్ల ఉదంగ మహామునికి కూడా తృప్తి కలుగుతుంది అన్నాడు. తరువాత జన్మేజయుడు రాజపురోహితుణ్ణి, యజ్ఞం చేయించే వాళ్లను పిలిపించి ఈ సర్పయాగం తంతు ఏమిటి అని అడిగాడు. దానికి వారు, మహారాజా, ఈ సర్పయాగం అన్నది తమ కోసమే ఏర్పడింది. అది చేసే అర్హత తమరికొక్కరికే ఉన్నది. దీన్ని మరెవరూ చేయలేరు అన్నారు. అయితే యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయండి అని జన్మేజయుడు ఆజ్ఞాపించాడు. సంబరాలన్నీ సేకరిస్తున్నారు. యజ్ఞం చేయించే బ్రాహ్మణులు యజ్ఞశాలను నిర్మిస్తున్నారు. జన్మేజయుడి వద్ద
లోహితుడనే ఒక సూతకులం వాడు ఉన్నాడు. అతను గొప్ప శిల్పి, శాస్త్రవేత్త, వాస్తు నిర్మాణుడు, అనేక పురాణాలు ఎరిగినవాడు. అతడు జన్మేజయుడితో ఈ యాగం పూర్తి కాదు, దీన్ని ఒక బ్రాహ్మణుడు అడ్డుపడతాడు అని చెప్పాడు. అది వినగానే జన్మేజయుడు మండిపడి లోహితాక్షుని యాగశాలలోనికి రావద్దని ఉత్తర్వు ఇచ్చాడు. తరువాత జన్మేజయుడు పువష్ట మహాదేవి యజ్ఞదీక్ష పూని యాగశాలలో ప్రవేశించారు. సర్పయాగం ఆరంభమైంది. చండభార్గవుడు, పింగళుడు, కౌత్యుడు, వ్యాసుడు, వైశంపాయనుడు, జైమిని, ఉద్దాలకుడు మొదలుగా గల అనేక మంది మహామునులు యజ్ఞశాలలో ఉన్నారు. నీల వస్త్రాలు ధరించిన ఋత్విజుడు ఒక్కొక్క మంత్రమే చదువుతూ ఉంటే ఒక్కొక్క సర్పం వచ్చి అగ్నిలో పడడం ప్రారంభించింది. సర్పాలలో చాలా వంశాలకు చెందిన వారున్నారు. వాసుకీయులు, తక్షక వంశానికి చెందినవారు, ఐరావతులు, కౌమ్యులు, ధృతరాష్ట్ర కులానికి చెందినవారు వేల సంఖ్యలో పేరు పేరున పిలువబడి హోమగుండానికి బరికాసాగారు. యజ్ఞశాల క్రమంగా బీభత్సం పూరితమైంది. తక్షుడు భయపడి ఇంద్రుడి వద్దకు వెళ్లి శరణు వేడాడు. ఈ సర్పయాగంలో నీలాంటి గొప్ప పాములకు ప్రమాదం ఉండదని అది వరకే బ్రహ్మ చెప్పాడు, అంచేత నువ్వు భయపడకు అని ఇంద్రుడు తక్షకుని తన వద్దనే ఉంచుకున్నారు. వాసి కూడా గొప్ప సర్పాల్లో ఒకడు. సర్పయాగం నిలిపించే ప్రయత్నంలో వాసికి తన చెల్లెలైన జరాత్కు వద్దకు వెళ్ళాడు. ఇలా అతను వెళ్ళడానికి ఒక కారణం ఉంది. సర్పాలన్నీ యాగంలో నశించాలని వాళ్లకు శాపం కూడా ఉంది. ఆ శాపము సర్పాలకు తల్లి అయిన కుద్రవ పెట్టింది. ఆవిడ తన సవతి అయిన వినత్తో లేనిపోని పందెం వేసి తాను పందెం గెలవనందులకు తన కొడుకులకు అన్యాయంగా అలాంటి శాపం ఇచ్చింది. ఆ సమయంలో ఆమె ఒడిలో ఏలావుతుడనేవాడున్నాడు. బ్రహ్మదేవుడికి దేవతలకు ఈ సర్పయాగం గురించి జరిగిన సంభాషణ అంతా వాడు విన్నాడు. దేవతలతో బ్రహ్మ ఏమన్నాడంటే, సర్పయాగం జరుగుతుంది కానీ అది పూర్తి అయ్యే లోపుగా జరాత్కకు పుట్టిన కుమారుడు దాన్ని మధ్యలో నిలిపేస్తాడు అన్నాడు. ఈ మాట ఏలావృతుడు విని వాసుకి చెప్పాడు. అది మొదలు వాసుకి తన చెల్లెలైన జరాత్కకు పెళ్లి కోసం ఎదురు చూడసాగాడు. ఇలా ఉండగా జరాత్కుడనే ఒక బ్రాహ్మణుడు బ్రహ్మచర్య వ్రతం అవలంబించి తపస్సు చేసుకుంటూ ఒకనాడు ఒక చెట్టు పట్టుకొని తలకిందులుగా వేలాడుతున్న బ్రాహ్మణులను చూసి, అయ్యా మీరంతా ఎవరు అని అడిగాడు. దానికి వారు, మేము జరాత్కుడి పూర్వీకులం. జరాత్కుడు బ్రహ్మచర్య అవలంబించి సంతానహీనుడు కావటం చేత ఉత్తమ లోకాలు చేరలేక ఇలా ఉన్నామన్నారు. ఈ మాటలు విని జరాత్కుడు చాలా చింతించి తన పేరే గల కన్య దొరికితే వివాహమాడ నిశ్చయించి అలాంటి కన్య కోసం వెతుకుతూ వాసుకి చెల్లెల్ని గురించి విని వచ్చి ఆమెను పెళ్లాడాడు. వారిద్దరికీ అస్థీకుడనే కుమారుడు కలిగాడు. ఈ అస్థీకుడే సర్పయాగం ఆపగలడని కనుక వాసుకి ఇప్పుడు తన చెల్లెల్ని ఆశ్రయించాడు. జరాత్కు చిన్నవాడైన తన కొడుకును అస్థీకుణ్ణి పిలిచి, నాయనా నీవు తపస్సంపన్నుడువు, నీ మామలైన సర్పాలు జన్మేజయుడు చేసే యాగానికి బలవుతున్నారు. ఈ వంశక్షయాన్ని నువ్వు నిలుపుతావనే వారు నన్ను మీ తండ్రినికిచ్చి వివాహం చేశారు. కనుక నువ్వు వెంటనే జన్మేజయుడి యజ్ఞశాలకు వెళ్ళి ఈ సర్పమారణ హోమం నిలుపు చేయించు. ఇది నీ వల్ల సాధ్యమవుతుందని బ్రహ్మదేవుడు అన్నాడట అన్నది. అస్థీకుడు తల్లి ఆజ్ఞ పొంది జన్మేజయుడి యజ్ఞశాలకు వెళ్ళాడు. జన్మేజయుడిని అక్కడ చేరిన మహర్షులందరినీ ప్రశంసించాడు. జన్మేజయుడిని ఆశీర్వదించాడు. వయసులో చిన్నవాడు, చక్కని రూపము, తేజస్సు, మధురమైన వాక్కు గల అస్థీకుడిని చూసి అక్కడి వారందరూ ఎంతో ముచ్చటపడ్డారు. జన్మేజయుడు ఆ యువకుడితో, అయ్యా నీ రాకతో యజ్ఞశాలకు ఎంతో కళ వచ్చింది, నీకేమరం కావాలో కోరుకో అని ఋతుజులకేసి తిరిగి, ఇన్ని పాములు హోమంలోగా పడుతున్నాయి కానీ అసలు తక్షకుడు ఇంకా బలి కాలేదే అని అడిగాడు. రాజా, తక్షకుడు ఈ లోకంలో ఎక్కడా లేడు, దేవేంద్రుడు చెంత చేరాడు అని వారు జవాబిచ్చారు. అయితే ఇంద్రుడిని కూడా తక్షకుడితో సహా మంత్రశక్తితో లాక్కురండి అన్నాడు జన్మేజయుడు. వారలాగే మంత్రం చదివేసరికి ఇంద్రుడు అతని ఉత్తరీయానికి చుట్టుకొని తక్షకుడు హోమగుండం కేసి రాసాగారు. అప్పుడు ఇంద్రుడు తక్షకుని తన బట్ట నుంచి విదిలించి తన దారిని తాను చక్కగా వెళ్ళిపోయాడు. తక్షకుడు మెలికలు తిరుగుతూ అగ్నికేసి పడసాగాడు. మహారాజా, నేను కోరింది ఇస్తానన్నారు. ఈ సర్పయాగం వెంటనే మానాలి, అదే నా కోరిక. ఈ సర్పాలు నాకు తల్లివైపు బంధువులు అంటూ ఆస్తికుడు తన తపశ్శక్తితో తక్షకుణ్ణి హోమగుండంలో పడకుండా వెనక్కు నెట్టేశాడు. సర్పయాగం నిలిచిపోయింది. లోహితాక్షుడు చెప్పిన మాట అక్షరాలు నిజమైంది. జన్మేజయుడు లోహితాక్షునికి తగిన రీతిగా ధనమిచ్చాడు. యజ్ఞంలో పాల్గొన్న సదస్సులందరికీ ఘనంగా దక్షిణలు ఇచ్చాడు. యాగదీక్ష విరమిస్తూ అపభృత స్నానం చేశాడు. తర్వాత జన్మేజయుడు అస్థీకుడితో, అయ్యా ఇప్పుడు నీకు
సంతృప్తి కలిగింది కదా, నేను అశ్వమేధ యాగం చేయబోతున్నాను. దానికి నువ్వు తప్పక సజ్జుడుగా రావాలి అంటూ అతనికి మంచి సన్మానం చేసి పంపించేశాడు. వాసుకి మొదలైన వారు తమ వంశ నిర్మూలనాన్ని ఆపిన అస్థీకుణ్ణి ఎంతగానో కొనియాడారు. అస్థీకుణ్ణి తలుచుకుంటే తొలగిపోని పాములు తలలు పగిలి చచ్చేలాగా వాసుకి మొదలైన వారు అతనికి వరం కూడా ఇచ్చారు. మనకు ఎప్పుడైనా పాము వల్ల భయం కలిగితే అస్థీకుణ్ణి తలుచుకుంటే ఆ భయం తీరిపోతుందని పెద్దవాళ్ళు చెప్తారు. ఇది అండి సర్పయాగం యొక్క కథ. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.